వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ను ఓడించలేరా? కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు. లేదు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం. శాంపుల్గా కొన్ని పేర్లు చెప్తా, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని. జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది, లుకేమియాకు మందు తయారు చేసింది, హెపటైటిస్ బి మందు కనుగొన్నది, మైక్రో ప్రాసెసింగ్ చిప్, న్యూక్లియర్ చైన్ రియాక్టర్, ట్రాఫిక్ లైట్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, స్టెయిన్లెస్ స్టీల్, సౌండ్ మూవీస్, టెలిఫోన్ మైక్రోఫోన్, వీడియో టేప్ రికార్డర్, పోలో కంపెనీ, లివిస్ జీన్స్, స్టార్బక్స్, గూగుల్, డెల్ కంప్యూటర్స్, ఒరాకిల్, బాస్కిన్స్ అండ్ రాబిన్స్, డంకిన్ డోనట్స్, CNN, ABC, వాషింగ్టన్ పోస్ట్. వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు. లిస్టులా చెప్పుకుంటూ పోతే కనీసం గంట 2 గంటలు పడుతుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూదులు లేకపోతే అడగండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్. అక్కడి అణువణువు వారికి పవిత్రమే. అందుకే ఇజ్రాయెల్ పై దాడికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ప్రపంచంలో యూదులందరినీ కలిపితే రమారమి 1,60,00,000 మంది ఉంటారు అంతే. బట్ జాగ్రత్తగా వినండి, గత 105 ఏళ్లలో ఉన్న ఈ 1,00,00,000 మందే 15 డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అంటే 180 నోబెల్ బహుమతులు. సో తమ బ్రెయిన్ లో 1% ఇజ్రాయెల్ కోసం పెట్టినా, తమ సంపాదనలో 60% ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేసిన, తమ ఆవిష్కరణల్లో 1-2 ఇజ్రాయెల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహం అనక తప్పదు. అసలు చుట్టూ 6 శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే యూ కెన్ ఇమాజిన్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో అని. యూదులకు ఇంత బ్రెయిన్ పవరా? ఇజ్రాయెల్ అంటే అంత కస వాళ్ళకి? నో డౌట్. శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది. 100 ఏళ్లుగా ఎంతమంది ఎన్నిసార్లు దండయాత్రలు చేసి ఊచకోత కోశారు. బాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు. రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదురయ్యేలా చేశారు. తలదోచుకోవడానికి వేరే దేశాలకు వెడితే అక్కడ పట్టుకుని చంపేశారు. స్పెయిన్లో యూదులను తరిమి కొట్టారు. యూరప్లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు. యూదుల తత్వం ఒక్కటే, ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి, వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి. ఇవే కోరుకుంటారు వాళ్ళు. బహుశా ఆ లక్షణమే హిట్లర్కు యూదులపై ద్వేషాన్ని పెంచిందేమో. దాదాపు 10 లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు హిట్లర్. అలా 100 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తలదాచుకున్న యూదులు 1900-2000 మధ్య తిరిగి ఇజ్రాయెల్ చేరారు. అందుకే ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం, అంత పవిత్రం. సరే, ఇంతకీ ఇరాన్తో గొడవేంటి? దీనికి ఆన్సర్ చెప్పుకునే ముందు కాస్త హిస్టరీకి వెళ్ళాలి. హోలీ ల్యాండ్, పవిత్ర భూమి. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు, జోర్దాన్, లెబనాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి హోలీ ల్యాండ్ అంటారు. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చెప్పుకునే ఈ దేశాల్లో ఇజ్రాయెల్ తప్ప అన్ని అరబ్ దేశాలే. బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఈ హోలీ ల్యాండ్ను ఐక్యరాజ్య సమితి 1947లో విభజించింది. ఇజ్రాయెల్ను ఓ దేశంగా ప్రకటించింది. తమ పవిత్ర భూమిలో ఇజ్రాయెల్ కోసం ఒక ప్రాంతాన్నిచ్చి దాన్నొక దేశంగా గుర్తించడం ఏంటి అనేది అరబ్ దేశాల కోపం, ముఖ్యంగా పాలస్తీనా. సో పాలస్తీనా సివిల్ వార్ కు దిగింది. ఈజిప్ట్ ఏమో గాజాన్ లాక్కుంది. జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే యూదులు మహాశక్తిమంతులయ్యారుగా. 1967లో జస్ట్ 6 రోజుల యుద్ధం చేసింది ఇజ్రాయెల్. అంతే, ఈజిప్ట్ నుండి గాజాను, జోర్దాన్ నుండి వెస్ట్ బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకుంది. బట్ గాజా నుండి ఇజ్రాయెల్ కు నిత్యం దాడి ఎదురవుతూనే ఉంది. కారణం గాజాను హమాస్ పరిపాలించడం. ఆ హమాస్ కు ఇజ్రాయెల్ ఎదిరించేంత ధైర్యం, సాహసం ఎక్కడదంటే పాలస్తీనా, ఇరాన్ అండ్ అదర్ అరబ్ కంట్రీస్. హమాస్ కు ఇరాన్ పరోక్షంగా ఆయుధాలు సప్లై చేసింది, కావాల్సిన ధన సహాయం కూడా చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు లింక్ తెలిసిందిగా, ఇరాన్ అంటే ఇజ్రాయెల్ కు, ఇజ్రాయెల్ అంటే ఇరాన్ కు ఎందుకంత కోపమో. మరి ఇజ్రాయెల్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసుగా. పోయి ఇజ్రాయెల్తో ఎందుకు పెట్టుకుంటోంది ఇరాన్? కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ఓడించేందుకు ఇరాన్ చేయని ప్రయత్నమే లేదు. అణుబాంబ్ కోసం ఎంతలా శ్రమిస్తోందో.
ఇజ్రాయెల్ పై వేస్తుందో లేదో తెలియదు, కానీ ఏం చేసైనా సరే అణుబాంబులు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇజ్రాయెల్ పై ఎప్పటికైనా పై చేయి సాధించాలనే తపన దాంది. కానీ ఇజ్రాయెల్ ముందుకు పోనిస్తేగా ఇరాన్ను ఎప్పటికప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ను నాశనం చేస్తూనే వస్తోంది ఇజ్రాయెల్. అది పక్కన పెడితే ఇజ్రాయెల్ బలం ఎంత, ఇరాన్ బలం ఎంత? అఫీషియల్ డేటా ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, ఈ రెండు సంస్థల డేటా ప్రకారం దేశ రక్షణ కోసం ఇరాన్ $7.4 బిలియన్ ఖర్చు చేస్తోంది. అంటే అటు ఇటుగా 60 నుండి 65 వేల కోట్ల రూపాయలు. బట్ ఇజ్రాయెల్ ఏకంగా $19 బిలియన్, మన కరెన్సీలో 170,000 కోట్లు. ఏ మాత్రం కంపారిజన్ లేదు. పైగా ఇజ్రాయెల్ జనాభా జస్ట్ 97 లక్షలు. మన హైదరాబాద్ లో ఉన్నంత జనం కూడా ఉండరు. అదే ఇరాన్ లో దాదాపు 9 కోట్ల జనాభా, కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ జీడిపి $525 బిలియన్. 9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్ జీడిపి $413 బిలియన్. సరే, ఈ రెండు దేశాల సైనిక శక్తి ఎంత అది కూడా చూద్దాం. ఇజ్రాయెల్ దగ్గర 340 వార్ జెట్స్ ఉంటే ఇరాన్ వద్ద 320 యుద్ధ విమానాలున్నాయి. ఇరాన్ కు 6 లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నది 170,000 మంది. ఇరాన్ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ 3,000కు పైనే. బట్ ఇజ్రాయెల్ దగ్గర ఎన్నున్నాయో ఇప్పటి వరకు కరెక్ట్ లెక్క తెలియదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలం, ఇజ్రాయెల్ కున్న బలం దాని ఎయిర్ ఫోర్స్. ఇరాన్ లో కీలక లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంది దానికి. ఇరాన్ కు ఎన్ని మిసైల్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గగనతలాన్ని రక్షించేందుకు ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్స్ ను బ్రేక్ చేయడానికి ఇరాన్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాళ్లే చెప్పుకున్నారు ఈ విషయాన్ని. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ పేట్రియాట్ ను సైతం ఛేదించగల సరికొత్త బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేశామని చెప్పింది ఇరాన్. తాము తయారు చేసిన సరికొత్త వార్ హెడ్స్ డైరెక్షన్ ను మార్చుకోగలమని చెప్పుకుంది. మొన్న వాటిని ప్రయోగించే ఇజ్రాయెల్ ను దెబ్బతీసింది ఇరాన్. అందుకే అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇరాన్ బ్రేక్ చేయగలిగింది. ఈ రెండు దేశాల మధ్య ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సైబర్ వార్. ఇది ఏ స్థాయిలో జరుగుతోందంటే కనీసం ఊహించలేరు కూడా. 2023లో జస్ట్ 83 రోజుల్లోనే ఇరాన్ పై 3,380 సైబర్ దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ లోని పెట్రోల్ స్టేషన్స్ ను సైతం గందరగోళంలో పడేసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకన్ని సైబర్ అటాక్స్ అంటే ఇరాన్ లో అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. అంటే రోజుకు 40 సైబర్ దాడులు, గంటకు దాదాపు 2 సైబర్ అటాక్స్ ఉక్కిరిబిక్కిరి చేసింది ఇరాన్ ను. సరే, ఇంతకీ ఎవరు గెలుస్తారు ఈ యుద్ధంలో? ఖచ్చితంగా ఇజ్రాయెలే. ఎందుకని వన్ సైడ్ తీసుకున్నారా అని అనుకుంటారేమో. ఇది సొంత అభిప్రాయం కాదు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తారు. ఎందుకంటే ఇరాన్ కు ఎంత శక్తి సామర్థ్యాలున్నా ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఉంది. అసలే ఇజ్రాయెల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ మిలిటరీలో. సైనిక శక్తిలో ఇజ్రాయెల్ చాలా ముందుంది. అలాంటి దేశానికి అమెరికా తోడైతే ఎవరైనా బూడిదవ్వాల్సిందే. బట్ అంతవరకు వెళ్ళదు పరిస్థితి. అలాగని ఇరాన్ కు భారీ డ్యామేజ్ చేసేంత వరకు ఇజ్రాయెల్ అమెరికా ఆగవు. సో ఈ యుద్ధం ఎంతవరకు పడుతుందో చూడాలి. ఇది వాల్టి నేత్రాస్ లెన్స్. నేత్ర.